ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రచించిన ద్రౌపది అంతర్మథనం నుంచి అశ్వత్థామకు క్షమాభిక్ష అనే కథనాన్ని వింటారు. వాళ్ళింకా తిరిగి రాలేదేం అని ద్రౌపది సహదేవుణ్ణి ప్రశ్నించింది. ఈ ప్రశ్న ఇప్పటికీ 10 సార్లు వేశావు ద్రౌపది అని సహదేవుడు ఆమెకు జవాబు చెప్పాడు. అశ్వత్థామ వారికి కనిపించి ఉంటాడంటావా అని ఆమె అతడిని మళ్ళీ ప్రశ్నించింది. ఈ ప్రశ్న కూడా ఇదివరకే వేశావు దేవి. అతడు బతికి ఉండే అవకాశం లేదు. నీ కళ్ళు ఎర్రబడ్డాయి. రాత్రంతా నిద్రలేదు అని సహదేవుడు ఆమె తల నిమురుతూ చెప్పాడు. ద్రౌపది అంత దుఃఖంలోనూ సహదేవుడి వైపు ప్రేమగా చూసింది. ఈ సహదేవుడు తనకు భర్త అంటే తనకెప్పుడూ నమ్మబుద్ధి కాదు. తనను ఎంతో ప్రేమిస్తాడు. తనకు సేవలు చెయ్యాలని పరితపిస్తాడు. అరణ్యవాసంలో తన పాదాలకు ముళ్ళు తగలకుండా చూసుకున్నారు నకుల సహదేవులు. ఏ మాత్రం అలసిపోయినా తనను ఎత్తుకొని నడిచారు. తనను ఎత్తుకొని రమ్మని ధర్మరాజు వారిని ఆజ్ఞాపించాడే కాని స్వయంగా చెయ్యూత కూడా ఇవ్వలేదు. భీమార్జునులు అశ్వత్థామను ఈ పాటికి చంపి ఉంటారా? వారిద్దరే వెళ్ళి ఉంటే ఈ పాటికి అతడి శవం కళ్ళారా చూసి ఉండేవారు. కానీ వెంట కృష్ణుడు ధర్మరాజు వెళ్ళారు. అశ్వత్థామను వారు చంపనిస్తారా? తన కడుపు మంట చల్లారుతుందా? అసలు అశ్వత్థామను చంపిన పుత్రశోకం తనను దహించి వేయకుండా ఉంటుందా? ఈ ఆలోచన రాగానే ద్రౌపది కంపించిపోయింది. తటాలున లేచి నిలబడింది. ఆమె శరీరమంతా స్వేదంతో నిండిపోయింది. దేవి, ఏమైంది? ఎందుకలా కంపించిపోతున్నావు అని సహదేవుడు ఆందోళనతో ప్రశ్నించాడు. అశ్వత్థామను వారు వధించి ఉంటారంటావా అని ద్రౌపది ఆవేదనతో ప్రశ్నించింది. ద్రౌపదిని అనునయంగా బుజ్జగిస్తూ మళ్ళీ శయ్యపై కూర్చుండబెట్టి సహదేవుడు ఆమెను ఓదార్చాడు. అవును, వారు వధించి ఉంటారు. తప్పకుండా అతడి శిరోమణి నీకు తెచ్చిస్తారు. నువ్వు నిశ్చింతగా ఉండు అని ప్రేమగా ఆమె తల నిమురుతూ చెప్పాడు. ద్రౌపది మళ్ళీ వెక్కి వెక్కి ఏడవసాగింది. ఈసారి సహదేవుడు ఆమెను ఓదార్చే ప్రయత్నం చెయ్యలేదు. నేను మరో పాపం చేశాను అని ఆమె వెక్కిళ్ల మధ్య చెప్పింది. సహదేవుడు ఆశ్చర్యపోయాడు. ద్రౌపది కొంతసేపు శోకించి తనే తేరుకున్నది. సహదేవుడికి ఇలా చెప్పింది. నా ప్రతీకారేచ్ఛ వల్లనే ఈ యుద్ధం జరిగింది సహదేవా. నేనెవ్వరినీ క్షమించలేను. స్త్రీకి సహజమైన క్షమాగుణం నాకు లేదు. లేకపోతే నా పుత్రులను వధించిన ఆ పాపాత్ముణ్ణి హతమార్చమని ఎందుకు చెప్తాను? అతడిని చంపితే నా పుత్రశోకం చల్లారుతుందా? వారు తిరిగి వస్తారా? అశ్వత్థామ చనిపోతే గురుపత్ని గౌతమికి దిక్కెవరు? ఆమె ఆలనాపాలన ఎవరు చూస్తారు? ఆమె కడుపు కోత నా కడుపు కోత వల్ల తీరుతుందా? అయ్యో, నేనెంత పని చేశాను అని ద్రౌపది దుఃఖించసాగింది. సహదేవుడు ఆశ్చర్యం నుంచి తేరుకొని, నీకు క్షమ లేదని ఎవరన్నారు ద్రౌపది? క్షమాగుణానికి సహనానికి మారు రూపం నువ్వు. నిన్ను అవమానించిన జయదద్రుణ్ణి క్షమించి వదిలిపెట్టింది నువ్వే కదా. దుష్యలకు పతిభిక్ష పెట్టింది నువ్వు కాదా? సుకుమారివి, మృదులాంగివి అయినప్పటికీ మాతో చెట్లు పుట్టలు తిరిగింది నువ్వు కాదా? మా కోసం సమస్త అవమానాలు భరించి మా తప్పులను క్షమించింది నువ్వు కాదా అని ఓదార్చసాగాడు. అంతలోనే బయట కలకలం వినిపించింది. పాంచాలి సహదేవుడు ఏమి జరిగిందోనన్న భయంతో బయటకు వచ్చారు. శ్రీకృష్ణుడు, పాండవులు రథారూఢులై తిరిగి వచ్చారు. ఒక భీకర సంగ్రామం నుంచి వారు తిరిగి వచ్చినట్లు వారి ముఖాలు చూస్తేనే తెలుస్తున్నది. అంతా శిబిరంలోకి తిరిగి వెళ్ళి ఆసీనులయ్యారు. కొద్దిసేపు నిశ్శబ్దం తాండవిచ్చింది. పాండవులు భయంతో ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. ధర్మరాజు మాట్లాడమని భీముడికి సైగ చేశాడు.
అశ్వత్థామను వధించకుండా వదిలిపెట్టాం ద్రౌపది అని భీముడు మెల్లగా అన్నాడు. ద్రౌపది భారంగా నిట్టూర్చింది. అది చూసి భీముడు కాస్త తెప్పరిల్లాడు. ధైర్యంగా మాట్లాడాడు. దేవి, శత్రువు పొగులను అణిచివేశాం. నువ్వు ఇంకా విచారాన్ని విడిచిపెట్టు. రాజకులోచిత ధర్మాన్ని పాటించు. నువ్వు శాంతిస్తేనే కదా మహారాజు దుఃఖం తొలగుతుంది, మాకు ఊరట కలుగుతుంది. ఆ రోజు శ్రీకృష్ణుడు కౌరవులతో సంధికి వెళ్లే సమయంలో నువ్వు ఎంత రాజసంతో ఎలాంటి మాటలన్నావో గుర్తు తెచ్చుకో. దుఃఖించడం దేనికి? సంగ్రామంలో శత్రువులను ఎదుర్కొన్నప్పుడు మీందపడి వారిని వధించక పూల బాణాలు వేస్తామా? నువ్వు కల్పించిన మనోబలం, వాసుదేవుడి అనుగ్రహం, పార్థుడి అండదండల వల్ల నేను ధృతరాష్ట్ర వంశంలో పురుషుడైన వాడినెవ్వర్నీ వదలకుండా వధించాను. లోక భీకరంగా పరక్రమించి దుశ్శాసనుడి రొమ్ము చీల్చి నెత్తురు త్రాగాను. వాడి సోదరుడి తడులు విరగగొట్టాను. రారాజు తలను తాపులు తన్నాను. ఇది ఎంతో సంతోషించవలసిన సమయం, దుఃఖించవలసిన సమయం కాదు. మనకు పుత్రులు లేకుండా చేసిన అశ్వత్థామను చంపవలసిందే. కానీ ఆ నీచుడు గురుపుత్రుడు కావడం వల్ల అర్జునుడు వాడిని చంపలేదు. వారి మధ్య భయంకర యుద్ధమే జరిగింది. చివరికి వాడు పరాభూతుడయ్యాడు. మళ్ళీ ఆయుధం పట్టడానికే సిగ్గుపడేటట్లు చేసి వదిలిపెట్టాం. ఇదిగో వాడి తల నుంచి కోసి తీసుకువచ్చిన శిరోమణి. ఈ చూడామణి కోల్పోగానే అశ్వత్థామ కీర్తి మాసిపోయింది. వాడింకా జీవచ్ఛవంతో సమానం. వాడిని చంపినా చంపకపోయినా ఒకటే. వాడిని ఎందుకు వదిలేశామో ఆలోచించు. అదిగో ధర్మనందుడు నువ్వేమంటావోనని సందేహిస్తున్నాడు. నువ్వు ఊరడిల్లి ఆయనతో మాట్లాడు అని చెప్పాడు. ఈ మాటలు అంటుండగానే ద్రౌపది ముఖం వికసించింది. ప్రఫుల్లవదనై భీముడి చేతుల్లోంచి శిరోమణిని అందుకున్నది. వివిధ కాంతులతో దగదగలాడుతున్న ఆ పద్మరాగమణిని అందుకొని చూస్తుంటే ఆమెకి దుఃఖభారం పూర్తిగా తగ్గిపోయినట్లు అనిపిస్తున్నది. ధర్మరాజు వైపు చూసింది. అతడు ఆమె ఏమి అంటుందా అన్నట్లు ద్రౌపది ముఖంలోకి చూశాడు. మంద పవనానికి మల్లెపూలు రాలుతున్నట్లుగా ద్రౌపది స్వరంలోంచి మాటలు వెలువడ్డాయి. ఇప్పుడు నా మనసు దుఃఖాన్ని జయించింది. ఆనందం కలుగుతున్నది. మీరు వెళ్ళిన తర్వాత అశ్వత్థామను వధించమని ఎందుకు ప్రేరేపించానా అన్న పశ్చాత్తాపంతో దహించుకుపోయాను. నాకు ఈ మాత్రం చాలు. ఈ చూడామణిని ధరించడానికి మహారాజే తగినవాడు అని ఆ రత్నాన్ని ధర్మజుడి చేతికిచ్చింది. ధర్మరాజు ఆ మణిని శిరసున ధరించిన తర్వాత ఉదయ సంధ్యారాగంతో ప్రకాశించే భానుబింబాన్ని శిఖరం మీద ధరించినట్లు శోభిల్లాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ ద్రౌపది వైపు చూసి ఇలా అన్నాడు. పాంచాలి, నీ క్షమాగుణానికి శతకోటి ప్రణామాలు. భూదేవికి మించిన సహనం నీకు ఉంది. ద్రౌపది కృష్ణుడి వైపు చూసి తల వంచుకుంది. అది చూసి ధర్మరాజు ఆమెతో, నీ మనసు కృష్ణుడికి తెలుసు కనుకనే అతడు ఎలాంటి దారుణం జరగకుండా చూసేందుకు మాతో అశ్వత్థామను వేటాడేందుకు వచ్చాడు. అతడే లేకపోతే ఈరోజు మన పాండవ కులం నిశేషమయ్యేది. చివరకు ఉత్తర గర్భం కూడా నిలిచేది కాదు. ద్రౌపది కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఏం జరిగింది అని ఆతృతతో ప్రశ్నించింది. భీమసేన, ద్రౌపది ఉత్కంఠను తీర్చాల్సింది నువ్వే కదా ఆమె పూనికతో ముందుగా బయలుదేరావు అని శ్రీకృష్ణుడు భీముణ్ణి ప్రేరేపించాడు. దేవి, అశ్వత్థామ కృష్ణద్వైపాయన మహర్షి ఆశ్రమంలో ఉన్నాడని తెలిసి అక్కడకు వెళ్ళాం. నకులుడు రథాన్ని వాయువేగంతో ఆశ్రమం వైపు నడిపించాడు. నేను అశ్వత్థామను ఏమి చేస్తాను అని చెప్పి ధర్మనందనుడు, వాసుదేవుడు అంతే వేగంతో తమ రథాలపైన వెంట వచ్చారు. అశ్వత్థామ మా మీద బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగిస్తాడని
ఆయన భయపడ్డాడు. మేము వెళ్ళేసరికి గురుపుత్రుడు బూడిద పూసుకొని తపోనిష్టలో ఉన్నాడు. మమ్మల్ని చూసి అతడు తనకు చావు తప్పదని గ్రహించాడు. వెంటనే ఒక దర్భను తీసుకుని మంత్రించి అపాండవమవుగాక అని అరుస్తూ ఆ అస్త్రాన్ని మా మీద ప్రయోగించాడు. అప్పుడు ఆ దివ్యాస్త్రం నుంచి మహాఘోరమైన అగ్ని పుట్టి భయంకర జ్వాలలతో అన్ని దిక్కులా విస్తరించింది. లోకాన్నంతా బూడిద చేసేటట్లు చెలరేగింది. దాన్ని చూసి శ్రీకృష్ణుడు పార్థుణ్ణి హెచ్చరించాడు. అర్జున, ఇది బ్రహ్మశిరోనామకమైన దివ్యాస్త్రం. ఇంకో అస్త్రం దీనిని అణిచివేయలేదు. నువ్వు బ్రహ్మశిరమే ప్రయోగించి దీనిని అణిచి నిన్ను నీ సోదరులను రక్షించుకో. ఆలస్యం చెయ్యకు అనగానే పార్థుడు రథము దిగి విళ్ళెక్కు పెట్టి తను కూడా మంత్రంతో బాణం సంధించి దేవతలకు నమస్కరించి అస్త్రంతోనే శాంతించుగాక అని ప్రయోగించగానే ఆ దివ్యాస్త్రం కల్పాంతంలాగా భయంకర జ్వాలలతో ఆకాశమంతా తనే ఆక్రమిస్తూ అశ్వత్థామ అస్త్రాన్ని వెనక్కు మల్చడానికి పూనుకుంది. అలా ఆ దివ్యాస్త్రాలు రెండు ఒకదానికొకటి తాకినప్పుడు సముద్రాలు ఘోషించాయి. ఆకాశం వందల కొద్ది ఉల్కల్ని రాల్చింది. సూర్యుడు కాంతి విహీనుడయ్యాడు. రాళ్ల వర్షాలు కురిశాయి. ఇంతలో నారదుడు వ్యాస మహర్షి వచ్చి వారిద్దరినీ ఉద్దేశించి ఇలా అన్నారు. అర్జున, అశ్వత్థామ మీ దివ్యాస్త్రాలు లోకంలో ప్రళయం సృష్టిస్తాయి. ఇవి మానవుల మీద ప్రయోగించాల్సినవి కావు. వాటిని ఉపసంహరించుకోండి అని అభ్యర్థించారు. వారి అభ్యర్థన విన్న వెంటనే అర్జునుడు తన అస్త్రాన్ని అవలీలగా ఉపసంహరించుకున్నాడు. అశ్వత్థామ కూడా తన అస్త్రాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అది అతనికి సాధ్యం కాలేదు. అతడు దుఃఖిస్తూ మునీంద్రులతో ఇలా అన్నాడు. మహర్షులారా, పరాభవం ప్రాణభయం చేత వివేకహీనున్నై ఈ మహా అస్త్రాన్ని సంధించారు. ఇది పాండవ పౌత్రులను దహించి కానీ శాంతించదు. నేనేం చెయ్యాలి అనే ఆవేదనతో అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నోరు విప్పాడు. గురునందన, పాండవ కుమారులందరినీ సంవరించావు కదా, అది కాక పాండుశ్రీ గర్భాలన్నిటినీ నశింపచేస్తున్నావు కదా. నేను పాండవ వంశం నిలబడడానికి ఒక్క కుమారుణ్ణి బతికిస్తాను అని చెప్పాడు. ఈ మాటలకు అశ్వత్థామకు కోపం వచ్చింది. వాసుదేవ, నువ్వు పాండవ పక్షపాతివి. నువ్వు ఉత్తర గర్భాన్ని రక్షించాలని చూస్తున్నావు. అది సాధ్యపడదు అన్నాడు. మహావీరుడైన అభిమన్యుడి తేజస్సు ఉత్తర గర్భాన ఉన్నది. నువ్వు దానిని ఖండించిన నేనా కుమారుడికి ఆయువునిస్తాను అన్నాడు శ్రీకృష్ణుడు. అస్త్రదగ్ధుడికి ఆయువునిస్తావా? బతికించు, చూస్తాను. నువ్వలా చెయ్యగలిగితే ఎంతో గొప్పతనం కదా అని అశ్వత్థామ అన్నాడు. దీనితో వాసుదేవుడికి కూడా అమితమైన ఆగ్రహం వచ్చింది. బాలగాతి, నిన్ను ఇప్పుడు వధించడం మాకు అంత కష్టం కాదు. కానీ నువ్వు తిండి ఆహారం దొరకకుండా మలమల మాడుతూ చెడు వాసన గల రక్తంతో శరీరం తడిసిపోతూ 3000 సంవత్సరాలు దిక్కుమాలిన వాడివై తిరుగుతావు. ఉత్తర కొడుకు ఎలా జీవిస్తాడో నువ్వు చూస్తావు. అతడు కృపాచార్యుడి వల్ల ధనుర్విద్యా విషాదరుడై సకల అస్త్రశస్త్ర సంపన్నుడై పలు సంవత్సరాలు ప్రజా పరిపాలనం చేస్తాడు. నా శక్తి ఏంటో నీకే తెలుస్తుంది అని కోపంతో అన్నాడు. అప్పుడు వ్యాస మహర్షి కూడా అశ్వత్థామను తీవ్రంగా దూషించాడు. నీచకర్ముడా, నిన్ను వధించినా వధించకపోయినా ఒకటి. కృష్ణుడు చెప్పినట్లు దురవస్థలకు లోనవుతావు. అయినా పాండవులు తిరిగి వెళ్ళాలంటే నీ శిరోమణి వారికి ఇచ్చివేసి నా కంట కనిపించకుండా పో అని అన్నాడు. అప్పుడు అశ్వత్థామ ఎంతో దుఃఖిస్తూ ఇలా అన్నాడు. మునీంద్ర, పాండు కుమారులకు రత్నాలు తక్కువ. కౌరవేంద్రుడి భాండాగారమంతా కైవసం చేసుకున్నారు కదా. నా శిరోమణి వల్ల నాకు నాగభయం లేదు, తస్కర భయం కానీ దానవ భయం కానీ ఉండదు. చివరకు దేవ భయం కూడా ఉండదు. ఆకలి, నిద్ర, రోగం, దప్పిక నన్ను బాధించవు. ఈ శిరోమణి ఇస్తే నన్ను నేను వధించుకున్నట్లే. అయినప్పటికీ నేను చేసేది ఏమీ లేదు. ఇదిగో తీసుకోండి.
అని తన కరవాలంతో తన శిరోమణిని ఖండించి మాకు సమర్పించి అడవుల్లోకి సాగిపోయాడు. భీముడు ఈ కథనం వివరిస్తున్న కొద్దీ పాంచాలి మనసు తేలికపడసాగింది. ఆమె ముఖం వికసిస్తున్న కొద్దీ పాండుకుమారులు శ్రీకృష్ణుడి వదనాలలో ఆనందం తిరిగి ప్రవేశించింది. తరువాయి భాగం రణభూమి మరుభూమి. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.